గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగోవాలని కోరుకుంటున్నాను. మనం చేస్తున్న ఈ మహాప్రయత్నం చాలా చక్కగా ఆదరించి చాలా బాగా చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ఓకేనా? అయితే ఈరోజు మనం కొన్ని వీడియోలు పంపించాను, ఎలా చేసుకోవాలనేది పంపించాను. మన ఎక్స్చేంజ్ కూడా మీకు ఓపెన్ చేసి చూడండి, బాగుంటుంది. దాంట్లో గట్టిగా వర్క్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అయితే నేను ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, డాడీ రోబోట్ని ఈరోజు ఇవ్వాలి. నేను దాన్ని ట్రైల్ వేసి నేను ఇంతకుముందు వర్క్ ఎలా చేస్తుందో చూశాను. ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉండేది కాబట్టి అది నాకు సాటిస్ఫాక్షన్గా రాలేదు. ఈరోజు నేను చూస్తే నేను ఏదైతే ప్లాన్ చేశానో ఆ ప్లాన్ని కాకుండా వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా దాన్ని డిజైన్ చేసి పెట్టారు. డాడీ రోబోట్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు, ఎవరు చూడలేదు. దాని మీద ఆ కాన్సెప్టే కొత్తగా ఉన్న దాంతో వాళ్ళు నేను అనుకునే స్థాయిలో చేయలేకపోయారు. ఇప్పుడు నేను మీకు దాంతో పిక్ ఇస్తాను, చూడండి ఎలా డిజైన్ చేశానో మీకు తెలుస్తుంది. ఆ డిజైన్లో ఇప్పుడు అది పెట్టిస్తున్నాను. ఇప్పుడు వరకు వాడికి అర్థం కాలేదు, ఇప్పుడు చేసేస్తున్నాడు. రేపు నాకు ఏ టైంకి రిలీజ్ అవుతుంది అనేది రేపు చెప్తాడు. చెప్పిన వెంటనే మీకు చెప్తాను. అయితే ఆ పిక్ మీకు పెడతాను. అది ఎలా ఉందంటే, మీలో ఒకరికి 640 రూపాయలు వచ్చింది. నేను చూశాను, అది ఇద్దరు ముగ్గురు చూశాను. ఈ 640 వచ్చిన వాళ్ళకి నేను అనుకున్న డాడీ రోబోట్ ఆటో పూల్లో లాగే కానీ వస్తే అది ఎంత వస్తుందో తెలిసాడు. అది 640 ఇంటూ 100, 10 రెట్లు. 10 రెట్లు అంటే మామూలుగా వెళ్తే 100, కానీ అక్కడ 100 రెట్లు వస్తుంది. 10 రెట్లే. ఆడు చూపించింది 1 రెట్, ఒక శాతం చూపించాడు. అంటే 64,000 వస్తుంది వాళ్ళకి. మీలో ఒకరికి అని కొన్ని టెస్ట్ చేసినమాట. అయితే దాన్ని ఇప్పుడు ఒరిజినల్గా నేను ఎలా రాసానో అలాగే కంప్లీట్ చేయమని వాళ్ళకి అదంతా ఎంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందువల్ల ఈరోజు ఇవ్వకుండా లేట్ అయింది. దీన్ని కంగారు పడవసరం లేదు. మీరు ఎన్నైతే జాయిన్ అవుతున్నారో అన్నీ కూడా మీకు యాజ్ ఇట్ ఈజ్గా మీకు కింద పడిపోతాయి. మీరు ఇప్పుడు ఏదైతే డాడీ రోబోట్ని యాక్టివేట్ చేసుకుంటున్నారో, ఇవాళ చాలా చేశారో, మీరు చేసుకెళ్ళిపోండి. నేను అదంతా ఎలాగనేది అలా నేను చేసి ఇచ్చేస్తాను. ఒక్కసారిగా మంచి ఫిగర్ తీసుకుంది, కానీ మంచి బాగా మీకు డబ్బులు వచ్చేటట్టు మంచి క్యాష్ వస్తుంది. అంటే మనం ఇన్కమ్ ఎవరు ఇవ్వలేడు. మనల్ని చూసి ఇవ్వడానికి ట్రై చేయొచ్చేమో భవిష్యత్తులో. చాలామంది అలా చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నో చేశారు. నేను చేసేవన్నీ కూడా నా వెనకాల చేసుకొస్తూ ఉంటారు. వాళ్ళ ఎనర్జీ అంతవరకు ఉంటుంది కాబట్టి ఫాలో అవడం తప్పలేదు. అయితే నేను ఏది చెప్పినా ఏ ఒక్కరి గురించి మాట్లాడినా అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు నేను ఇచ్చింది మీకు ప్రపంచంలో ఎవరైనా కొత్త లైన్, అది ఆ లైన్ నేను ఇచ్చాను. డాడీ రోబోట్ అన్నదంటే ఆ లైన్ అనమాట. నేను దానికి సంబంధించిన పిక్ ఒకటి మీకు ఇప్పుడు పెడతాను, మీరు అది చూస్తే మీకు అర్థమైపోద్ది. అంతను ఒక్కసారి ఒకరు జాయిన్ అయితే 10 ఐడీలు మీకు వెంటనే డబ్బులు రావాలి. ఆ 10 ఐడీలు కూడా మీ కంట్రోల్లోనే ఉండాలి. ఆ 10 ఐడీలు కూడా మీరు డ్రా చేసుకునేలాగా ఉండాలి. మొదటి ఐడీకి 3 crores వచ్చేసిన తర్వాత ఆ రెండో లెవెల్లో ఉన్నట్టు, ఫస్ట్ లెవెల్ నువ్వు అక్కడ ఉన్నావు, రెండో లెవెల్లో 3 ఉంటాయి, మూడో లెవెల్లో 6 వస్తాయి. 1, 3, 6 ఎన్ని? 10 కదా, 1:10 కదా. అయితే ఒకదానికి 3 కోట్లు వచ్చేసిన తర్వాత 3 ఉన్నాయి కదా, సెకండ్ లెవెల్లో 3 ఉంటాయి కదా, ఆ మూడింటికి 3 మూలు 9 కోట్లు రావాలి. ఆ కిందని నీ ఐడీలే కదా, మళ్ళీ ఇంకొక 6 పడ్డాయి, ఆ 6కి 6 మూలు 18 కోట్లు రావాలి. అంటే మొత్తం అంతా 30 crores చూపించేస్తాను. తిరగలేదు, మీ డబ్బులు వచ్చేస్తాయి. ఇప్పుడు కష్టపడి చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీగా వాళ్ళందరికీ డబ్బు వచ్చేది, డౌట్ లేదు అందులో.
నేనిచ్చిన మాట కోసం నేను ఎంత కష్టపడతానో, ఎంత దూరమైనా ఎళ్తానో, ఎన్ని రాత్రులైనా కష్టపడతాను, ఎన్ని మాటలైనా పడతాను, ఎంత నిద్రపోకుండా డిజైన్ చేస్తాను. రాత్రి పగలనుకుంటా మీకు ఎగ్జిక్యూట్ చేస్తాను. ప్రతి ఒక్కరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి సమస్యని నేను మీరిస్తే నేను తీసుకుంటున్నాను. ఎవరో ఎక్కడ రాజస్థాన్‌లోనో లేదా మధ్యప్రదేశ్‌లోనో ఎవరో నాకు భాష రాకపోయినా నాకు కావాలి. నాకు కావాల్సిన పని నాకు సపోర్ట్ కావాలి అని అడిగితే వెంటనే దాన్ని తీసుకెళ్ళి ఎవరో ఒకరికిచ్చి వాళ్ళ సమస్యను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉండి ఎన్నో చేశాను. వేల ఐడీలు చేశానండి. వేల లీడర్స్‌ని చేశాను నేను. అంటే ఇలాగ మనకలాగా ఒక లీడరొచ్చి నన్ను ఒక కామన్ కస్టమర్ అడిగినా సరే వెంటనే సమాధానం చెప్పే కంపెనీ ఎక్కడైనా ఉందాండి? ఎక్కడా లేదు.